కువైట్లోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఈ షాపింగ్ మాల్ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. సో మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా మన తెలుగు లాంగ్వేజ్లో ఆ షాపింగ్ మాల్ యొక్క వీడియో అయితే మీకు అస్సలు దొరకదు. సో నేనైతే కొంచెం రిస్క్ చేసి మీకోసం అయితే ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను. ఎందుకంటే ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందనే కాన్ఫిడెంట్తోనే నేను ఉన్నాను కాబట్టి ఆ కాన్ఫిడెంట్ అనేది నాకుంది. ఎందుకంటే నేను అక్కడ చేసిన రిస్క్ కానీ నా కష్టం కానీ మీకు నచ్చుతుందనే అనుకుంటూ ఇలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో లాంగ్ ఉందని మాత్రం అనుకొని మధ్యలో స్కిప్ చేయొద్దండి. అక్కడ లైటింగ్స్ కానీ ఆ షాప్స్ కానీ అవన్నీ కూడా నేను మ్యాక్సిమం నా వరకు ఎంత అయితే అంత చూపించడానికి ట్రై చేశాను. వీడియోలో రికార్డ్ అయితే చేశాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి, మళ్ళీ చెప్తున్నా మీకు వీడియో నచ్చినట్లయితేనే, కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీకు వీడియో నచ్చినట్లయితేనే వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే అల్ ఖైరాన్ మాల్. సో ఇటు సైడ్ వచ్చేసి అంతా వాటర్ ఉంటుంది. ఇక్కడ పడవలు అయితే పార్కింగ్ చేయడానికి పెట్టారనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. సో నేనైతే అందుకే అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ చూడండి చిన్న చిన్న హుక్స్ ఉన్నాయి కదా. సో వాటికైతే అలా పడవని చిన్న చిన్న స్టీమర్లు అంటారు కదా, వాటిని ఏమన్నా అలా పార్కింగ్ చేయడానికి పెట్టారేమో అని. సో దీని లోపలికి కూడా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. కానీ ఇప్పుడైతే ఆ డోర్ అనేది లాక్ చేసేసారు. సో నైట్ టైం ఆ డోర్ అనేది ఓపెన్ ఉంటే నైట్ టైం ఎవరైనా చిన్నపిల్లలు అలా వెళ్ళి ఏమన్నా పడిపోతారేమో అని చెప్పి అలా డోర్ అయితే లాక్ చేసేసారు. ఇది అవుట్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. సో నేనైతే ఈ వీడియో చాలా రిస్క్ చేసి షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ నా రిస్క్ అయినా మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను లోపలికి కూడా వెళ్ళి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. చూద్దాం ఎవరైనా ఆపుతారా లేదా అని తెలీదు. సో ఇదైతే నాకు కొంచెం బాగా నచ్చింది. ఇదేదో లైటింగ్, ఇందులోపల స్టోన్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టోన్స్, గ్లాస్ టైప్ మాదిరి ఉన్నాయి స్టోన్స్. సో ఈ స్టోన్స్ వేసేసి కింద అయితే లైట్ పెట్టారనమాట. సో ఆ లైటింగ్ వల్ల ఇలా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడండి, మొత్తం లైన్కు ఉన్నాయి. చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. సేమ్ గ్లాస్ టైప్ మాదిరి ఉన్నాయి అవి. సో ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎవరన్నా ఆపితే మాత్రం నేను తెలియను ఫ్రెండ్స్. సో ఇదైతే ఓవరాల్గా బయట అయితే ఇలా ఉంటుంది. నా కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసుకున్నాను నేను. ఇది ఒక సైడ్ మాత్రమే మెయిన్ పార్కింగ్. ఈ బిల్డింగ్కి అటు సైడ్ ఉంటుంది, చాలా పెద్ద పార్కింగ్ అది. సో దీనికి అల్ ఖైరాన్ మాల్కి ఉండేది పార్కింగ్ చాలా పెద్దది. అండ్ ఆల్సో ఈ ఖైరాన్ మాల్ అనేది కూడా కువైట్లోనే అతిపెద్ద రెండవ మాల్. ఫస్ట్ మాల్ వచ్చేసి మనకు అవెన్యూస్ వస్తుంది. సో ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి. సో లోపలైతే లుక్ ఇలా ఉంది. పైన రూఫ్ అయితే అలా పెట్టారనమాట, చాలా బాగుంది లోపల. చూడండి లోపల మొత్తం ఇలా ఉంది. ఇప్పుడైతే నేను ఎక్సలేటర్లో వెళ్తున్నా. ఎవరన్నా పిలిచినా కూడా వినపడదులే, త్వరగా తప్పించుకోవచ్చు అని చెప్పి యాక్సిలేటర్ మీద నుంచి తీస్తున్నా. సో ఇదైతే కింద ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడైతే మనుషులు కూర్చొని మొబైల్ ఫోన్స్ ఫొటోస్ అలా తీసుకుంటారు. అక్కడ హాట్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి అయితే ఫొటోస్ తీసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లల ఎగ్జిబిషన్ అనమాట. కార్స్ ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ కార్స్. సో ఈ కార్స్ అన్నీ తీసుకొని లోపల ఎంజాయ్ చేసుకుంటారు. మన పక్క ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఇది వచ్చి హోటలు. సో దీని పేరు అయితే ఇది ఫన్ టిక్కీ అని ఉంది. అండ్ ఇక్కడ లిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి, అలాగే ఎక్సలేటర్స్ కూడా ఉన్నాయి. అంతకుమించి నేను లోపల అయితే చూపించడానికి ఫ్రెండ్స్ ఎక్కువ. ఇదైతే హోటల్ ఉంది. అలాగే ఇదే కింద అండర్ గ్రౌండ్లో ఇంకొక సైడ్ అనమాట, అది బేకరీ. మిస్టర్ బేకర్ అని ఉంది కదా, అది బేకరీ. అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లలకి టాయ్స్ అలా తీసుకోవడానికి ఇది ఒక షాపు, ఫ్యాంటసీ అని. అండ్ ఇది వచ్చి ఇందులోనే లూలు హైపర్ మార్కెట్ కూడా ఉంది. సో దీని లోపలికి అయితే వెళ్ళి నేను ఇక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయో చూపిస్తాను చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లూలేపల్లికి ఎంటర్ అయితేనే చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఓ పక్క చాక్లెట్స్, ఓ పక్క కూల్ డ్రింక్స్, ఇలాంటివి రెడ్ బుల్ అలాంటివి అయితే కార్టూన్స్ ఉన్నాయి. సో మనకి ఇవి తీసుకుంటే కార్టూన్సే తీసుకోవాలి, విడిగా అయితే తీసుకోలేమన్నమాట. ఇది మొత్తం ప్యాకింగ్. విడిగా కావాలనుకుంటే ఇంకొక సైడ్ అయితే ఉంటాయి ఇవి. ఇలా పీనట్స్, మసాలా పీనట్స్ ఇలాంటివి ఉంటాయి. అండ్ అక్కడ ఏంటంటే క్రీములు అలాంటివి ఉంటాయి. సో ఇది ఒక జస్ట్ సూపర్ మార్కెటే. సో ఇప్పుడు నేనైతే మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇందులో నుంచి బయటకు వచ్చేసాను. సో నేనైతే కొంచెం రిస్క్ వేసానని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లోపల అందరూ కొయిటి వాళ్ళు ఎక్కువ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళైతే అరుస్తారనమాట. అలా కెమెరా పట్టుకొని అలా తిరిగితే వాళ్ళని ఏమన్నా మేము చూపిస్తున్నామేమో అని చెప్పి అరుస్తారనమాట. మా ఇంటెన్షన్ అనేది వేరే ఉంటుంది. సో మీకైతే ఆ షాపింగ్ మాల్ ఇలా చూపించాలని మేము అనుకుంటాము, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే లేడీస్ కదా, గర్ల్స్ కదా, వాళ్ళని మేము ఫొటోస్ తీస్తున్నామేమో, వీడియోస్ తీస్తున్నామేమో అని వాళ్ళు అలా అనుకొని సో మమ్మల్ని అయితే తిడుతుంటారనమాట. సో అందుకనే నేనైతే కొంచెం రిస్క్ వేసానని అనుకుంటా, కానీ ఆ దేవుడి దయ వల్ల నన్ను ఎవరు అయితే అలా అనలేదు. నేను అలా వీడియో తీస్తుంటే లాస్ట్ మీరు చూస్తే ఆ లూలు హెవర్లోకి వెళ్ళాను కదా, లూలు హెవర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మొబైల్ ఇలా పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఒక కొయిటి అతనైతే ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పటికి నేను వీడియో అనేది కట్ చేసేసాను. నేను అలా చెప్పానమాట, అంటే నేను ఇలా యూట్యూబ్ చేస్తుంటాను సార్, సో ఏదో నాకు మా ఆడియన్స్కి చూపించడానికి కొద్దిగా వీడియోస్ తీసుకున్నా, లోపల చాక్లెట్స్ ఇలాంటివి అయితే పర్లేదు, నువ్వు మాల్ మొత్తం తీసుకో అని అన్నాడు. కానీ వద్దు సార్, మీరు ఇప్పుడు మంచోళ్ళు, మీరు ఏమనలేదు నన్ను, కానీ కొంతమంది ఉంటారు కదా ఏదన్నా అంటే అది మా బాబా వరకు వెళ్ళి పోలీస్ కేసు అయ్యి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పాను. సో అతనైతే సరేలే నీ ఇష్టము అని చెప్పాడు. సో ఇప్పుడు నేనైతే బయటకు వచ్చాను. ఇందులో ఉన్న షాపింగ్ మాల్లో ఉన్న పార్కింగ్ అయితే చాలా పెద్దది. సో ఈ పార్కింగ్ అయితే మీకు చూపిస్తా. అండ్ అవుట్ సైడ్ మేము ఎలా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు అది యుద్ధం అనేది జరగలేదు కాబట్టి కెమెరా పట్టుకొని తిరిగినా కూడా ఎవరు ఏమన్నారు మమ్మల్ని అంటే ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి చేస్తున్న వాళ్ళని అయితే ఇలా కెమెరా పట్టుకొని తిరిగినా కూడా మామూలు పర్లేదు కాబట్టి ఎవరేమన్నారు. సో ఇప్పుడు నేను అవుట్ సైడ్ పార్కింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇదైతే దీని పార్కింగ్ అనమాట. చూడండి, చాలా పెద్ద పార్కింగ్ ఇది. ఇదైతే షాపింగ్ మాల్కి ఎదురుగా ఉంటుంది. అక్కడ చూడండి పేరు కనిపిస్తుంది మీకు, అల్ ఖైరాన్ అని. సో అదైతే ఈ షాపింగ్ మాల్ పేరు అనమాట. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అంత పెద్ద షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ ఎంత ఉందో అంతా కూడా పార్కింగ్ ఉంది. సో ప్రతి ఒక్క పార్కింగ్కి ఇలా ఈ పోల్స్కి నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే అది 42 అని ఉంది కదా. సో మనం ఇక్కడ బండి పార్క్ చేసినప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళి తిరగాలనుకుంటే ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 42 అని ఉంది కదా నెంబరు. సో ఆ నెంబర్ అయితే గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనం కార్ దగ్గరికి అయితే రావచ్చు. సో మనట్లా డ్రైవర్స్ అయితే, అంటే మాలాంటి డ్రైవర్స్ అయితే మర్చిపోము మేము కార్ ఎక్కడ పెట్టామని. కానీ కొయిటి వాళ్ళు మర్చిపోతుంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు కెమెరాలో ఫోటో అయితే తీసుకుంటారు. సో దానివల్ల అయితే వాళ్ళు గుర్తుంటుంది. ఇక్కడ నో ఎంట్రీనా అది కూడా ఇలా సిగ్నల్స్ అయితే పెట్టింటారు. అండ్ ఇది ఒక్కటే కాదు పార్కింగ్ దీంట్లో, ఇంకా అటు సైడ్ ఉన్నది కూడా మొత్తం పార్కింగే. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది కాక నా బండి అప్పుడే అక్కడ పెట్టానని చెప్పాను కదా, అది కూడా పార్కింగే. అండ్ ఇక్కడ ఇది మొత్తం పార్కింగే. సో ఈ మాల్కి ఏ డ్రైవర్ వచ్చినా కూడా, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా పార్కింగ్ కోసం అయితే భయపడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, ఇవైతే మధ్యలో రోడ్డు, కార్లు రావడానికి వెళ్ళడానికి ఇవైతే రోడ్స్. అండ్ ఇది మొత్తం కూడా పార్కింగే, మొత్తం ఫ్రీ పార్కింగే ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా మనం పే చేయాల్సిన అవసరమే లేదు. అండ్ చూడండి, ఇది మొత్తం ఖాళీగానే ఉంది పార్కింగ్. ఇది మొత్తం పార్కింగే. అక్కడ ఆ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇక్కడ చూసుకుంటే అక్కడ మీకు ఒక చిన్న లైట్ వెలుగుతుంది కదా, వైట్ కలర్ లైటు, అక్కడి వరకు మొత్తం పార్కింగే. చాలా పెద్ద పార్కింగు. మాల్ ఎంత పెద్దగా ఉంటే పార్కింగ్ కూడా అంత పెద్దగా ఉందన్నమాట ఇది. సో ఈ వీడియోలో నేను మీకు బయట చూపించాను షాపింగ్ మాల్స్. లోపల కూడా ఏదో నా వల్ల అయినంత, దేవుడి దయ వల్ల ఆ మాత్రమన్నా కుదిరింది నాకు చూపించడానికి. సో షాపింగ్ లోపల కూడా చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చింటుంది అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ అయితే ఖర్జూరం చెట్లు. ఇలా ఇది వాకింగ్ చేసే ఏరియా అనమాట. ఈ చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి కదా, సో
సో ఆ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు వాకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు వస్తుంటారు, ఈవినింగ్ టైంలో ఉంటారు. సో ఇప్పుడైతే చాలా నైట్ అయిపోయింది కాబట్టి టైం సుమారుగా 9 అలా అవుతుంది. సో అందుకనైతే వాళ్ళు ఎవరు లేరనమాట. సో వాళ్ళ కోసం అయితే ఈ దారి చూడండి. అవన్నీ కూడా మొత్తం ఇల్లే, అంటే అవి స్టేయింగ్ చేసే ఇల్లు కాదన్నమాట, రెంట్కి తీసుకుంటారు. రెంట్కి తీసుకొని ఇక్కడైతే ఉంటారనమాట. 2-3 రోజులు ఉండేసి వెళ్ళిపోతుంటారు మళ్ళీ. అండ్ ఈ దారి పొడుగు కూడా ఖర్జూరం చెట్లు. అండ్ ఇలా రైట్ సైడ్ చూసుకుంటే ఏదో ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ నేనైతే కొంచెం రిస్క్ చేసే వీడియో తీశాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రిస్క్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి కూడా లైక్ చేయండి. అలాగే నేను ఇలా రిస్క్ చేసి మీకోసం వీడియో చేయడం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ కూడా చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే షాపింగ్ మాల్లో పార్క్ అనమాట. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా రావచ్చు. సో ఇది అండ్ అటు సైడు మీకు వైట్ కలర్లో గొడుగుల్లా ఉన్నాయి కదా, సో అవైతే చిన్నపిల్లలకి ఆడుకునేదానికి టాయ్స్, జారే బండులు ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఇది మొత్తం పార్కు. ఇక్కడైతే వీళ్ళు మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. మీకు ఆ మ్యూజిక్ వినిపిస్తుందో లేదో తెలియదు నాకు. ఇది వాటర్ సైడ్ అయితే ఉంది. ఇందాక నేను షూట్ చేసింది అక్కడి నుంచి అయితే షూట్ చేశాను. సో అక్కడ బ్లూ కలర్ లైట్స్ వెలుగుతున్నాయి కదా, అక్కడి నుంచి అయితే ఇది మొత్తం చూపించాను. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను అనమాట. సో అక్కడి నుంచి చూస్తే ఇక్కడ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను. సేమ్ ఇలాంటి ఎంట్రీనే అక్కడ కూడా ఉంది. ఇటు సైడ్ అయితే వీళ్ళు షాపింగ్ మాల్కి ఎలాంటి నేమ్స్ అలా ఏం లేవు అనమాట. సో అన్నీ అటు సైడ్ మాత్రమే ఉన్నాయి నేమ్స్. సో ఇప్పుడు నేనైతే ఇది మౌంటైన్ లాగా ఉంది కదా, ఈ మౌంటైన్ పైకి అయితే వెళ్ళి చూపిస్తాను. చూడండి, మీకు చూపించడానికి మొత్తం ఈ షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతున్నా నేను. నా కారు నేను పార్క్ చేసినది ఒకతానా, సో నేను తిరుగుతున్నది అయితే ఒకతానా. మా మేడం కాల్ చేసినా కూడా మళ్ళీ పరిగెత్తా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడే మా మేడం అయితే నాకు ఏదో ఫుడ్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందో కూడా తెలియదు, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఆ ఫుడ్ తీసుకోవడానికి వస్తే సో ఈ ప్లేస్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట చూడడానికి. సో నేను ఒక్కనే చూస్తే బాగుంటుంది, నా సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని అయితే నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో వీడియో లాంగ్ ఉందని మాత్రం స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్ళడానికి కుదరదు. సో అక్కడైతే ఎవరో కపుల్స్ కూర్చొని ఉన్నారు చూడండి అక్కడ. సో వాళ్ళు చూస్తే నాకు కొంచెం రిస్క్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ మౌంటైన్ లాగా ఉంది, అదే పనిగా వీళ్ళు తయారు చేసిన మౌంటైన్ లాగా. సో ఇక్కడ ఏదన్నా వర్షం పడినా ఆ వాటర్ వెళ్ళిపోవడానికి ఇక్కడైతే ఇలా ఐరన్తో చేశారు. సో దీనికి 4 పక్కల దారులు అయితే ఉన్నాయి. నేను అటు సైడ్ కుట్టి నుంచి చూస్తాను, అక్కడ ఎవరైనా కపుల్స్ లేకుంటే పైకి వెళ్ళైతే చూపిస్తాను మీకు. నడిచి గస కూడా వస్తుంది నాకు. చూడండి ఈ చెట్లు, ఈ లైటింగ్స్ చాలా బాగుంది ఈ ప్లేసు. మళ్ళీ ఇక్కడ కిందంతా కూడా చిన్న రాళ్ళు వేసి ఇలా లైటింగ్ అయితే బాగుంది నాకు. సో ఒక ఎలక్ట్రీషియన్ అంటే ఫస్ట్ లైట్లే చూస్తారు కాబట్టి నా కళ్ళు మొత్తం లైటింగ్ వైపే వెళ్తున్నాయి. ఇటు సైడ్ దీనికి దారి ఎటు ఉందో కూడా తెలీదు. పైన చూస్తేమో మొత్తం లేడీస్ కూర్చోన్నారు, మీకు చూపిద్దాము అని అంటే చూస్తా. ఇంకొంచెం దూరం వెళ్తా, పైన వెళ్ళడానికి మెట్టుకెళ్ళి లేకంటే. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కింద నుంచే చూపించినాను కదా. మీకోసం ఇంత రిస్క్ చేసి వీడియో తీస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, అక్కడక్కడ. నాకు తెలిసి ఈ షాపింగ్ మాల్లో ఎవరైతే ఈ చెట్లకి నీళ్లు పట్టడానికి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి నాకు తెలిసి డే మొత్తం పడుతుంది అనుకుంటా నీళ్ళు పట్టడానికి. మా ఇంట్లో ఉన్న ఇంటి చుట్టూ ఉండే ఆ కొన్ని చెట్లకి నీళ్ళు పట్టడానికే నాకైతే చాలా టైం పడుతుంది, సుమారు ఒక 4 hours పడుతుంది. కానీ ఇక్కడ ఎవరు పడుతున్నారేమో తెలియదు. ఏమైతే అయింది ఫ్రెండ్స్, నేనైతే పైకి వెళ్ళి మీకు చూపించేస్తా. ఒకసారి మీకు చూపించాలని డిసైడ్ అయిన తర్వాత అది చూపించే తీరాలి, లేదంటే నా మనసు ఒప్పుకోదు. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు చూపించాల్సిందే.
సో అందుకనే రిస్క్ చేసి ఇందాక కూడా రిస్క్ చేసి షాప్ లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేశా. ఇప్పుడు కూడా అక్కడ కపుల్స్ కూర్చొని ఉన్నా కూడా రిస్క్ చేసి అయితే పైకి వచ్చా. చూడండి ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లు లేవేమో అని చెప్పి నేను ఇంటి నుంచి ఎక్కేసి వచ్చేసిన పైకి. ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ చూసింటే ఈ గడ్డి మీద నడుస్తున్నందుకు నన్నైతే ఖచ్చితంగా అరిచేవాడు. సో ఇక్కడ నడవడానికి దారి కనిపించడానికి కూడా ఇక్కడైతే లైటింగ్స్ అమర్చారనమాట. చూడండి నేను ఇక్కడి నుంచి రావాల్సినవన్నీ ఈ కొండ చుట్టూరు రౌండ్ వేసుకొని మరీ వచ్చినాను. భలే తెలివి ఉంది కదా నాకు. మీరు కూడా అదే ఫీల్ అవుతా అంటారు. సో ఇప్పుడైతే మ్యూజిక్ వాల్యూమ్ పెరిగింది. ఇప్పుడన్నా వినిపిస్తుందా మీకు? వాల్యూమ్ కాదు, ఇది స్పీకరు. ఇదే అనమాట స్పీకరు. సో అందుకని వాల్యూమ్ ఎక్కువ వచ్చింది. సో అక్కడైతే కూర్చొని ఉన్నారు కపుల్స్. ఏమైతే నేను అక్కడ కూడా వెళ్ళిపోతా. ఎవరన్నా ఏమన్నా అంటే మనం చూసుకుందాం. సో పైకి వెళ్ళైతే వీడియో స్టార్ట్ చేస్తాం మళ్ళా. పైన నుంచి ఈ మాత్రం నుంచి చూడండి కింద. సో చెప్పాను కదా అప్పుడే పిల్లలు ఆడుకోవడానికి. సో అదొకటి అండ్ ఇదొకటి పిల్లలు ఆడుకోవడానికి. సో పైకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇక్కడి నుంచి అయితే వెళ్ళకూడదు. సో ఇలా స్టెప్స్ ఇచ్చారు కదా, ఈ స్టెప్స్లో నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్తే ఆ గడ్డి తొక్కేస్తే చెడిపోతుందని చెప్పి ఎవరైనా చూస్తే అరుస్తారు. చూడకుండా అయితే వెళ్ళిపోవచ్చు, చూస్తే ఖచ్చితంగా అరుస్తారు. సో ఇంతకుమించి అయితే నేను వెళ్ళాను ఫ్రెండ్స్. నిజంగానే అక్కడ కపుల్స్ ఉన్నారు. సో లేడీస్ ఉన్నారు కాబట్టి కొంచెం రిస్క్. సో ఇక్కడి నుంచి అయితే ఇంత పై నుంచి అయితే వీడియో ఈ మాత్రం అయితే మీకు వ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి కొంచెం స్లో మోడ్లో తీస్తా. నాలో లోపల ఉన్న కెమెరామెన్ని బయట పెడతా. ఏం కెమెరామెన్ ఏమో ఇంత రిస్క్ చేసి వీడియోస్ తీసుకున్నా కూడా మీరు నన్ను ఎక్కువ సపోర్ట్ చేయడం లేదు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే బండి దగ్గరికి వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి మా మేడం నాకు ఎలాంటి ఫుడ్ ఇచ్చిందో చూపిస్తాను. చూడండి ఇదే ఫ్రెండ్స్ మా మేడం నాకు ఇచ్చిన ఫుడ్ అనమాట. ఇది ఒకటి ఆరెంజ్ జ్యూసు, కూలింగ్ కూడా ఉంది. అండ్ ఇందులో ఏముందో తెలిస్తే మీరైతే షాక్ అవుతారు. కోయటి వాళ్ళు ఇలాంటి ఫుడ్ కూడా తింటారా అని మీరే ఆశ్చర్యపోతారు అనమాట. చూడండి సో ఇందులో అయితే మన ఇండియా స్నాక్స్ బోండాలు అంటాం మా సైడ్ అయితే. మా మదనపల్లి సైడ్ అయితే బోండాలు అంటాం, ఆలు బోండా. అండ్ అలాగే కొన్ని సమోసాలు చూడండి లోపల ఉన్నాయి కదా సమోసాలు, ఇవైతే ఇచ్చింది. సో మా మేడం ఇప్పుడే వీటిని అయితే ఈ షాపింగ్ లోపలనే ఈ ఫుడ్ది అయితే షాప్ ఉందన్నమాట. ఈ ఫుడ్ పేరు ఇది. సో అందులోకి వెళ్ళి తీసుకొని మా మేడం తింటుంది, ప్లస్ నాకు కూడా ఇచ్చింది. నాకే కాదు మా మేడంతో వచ్చిన వాళ్ళ పని మనుషులు కూడా అయితే ఇదే ఫుడ్ ఇస్తుంది. నేను అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది మా మేడం తింటుంది అని. సో మా మేడం అయితే నా కోసం ఇండియా స్నాక్స్ అయితే తీసిచ్చింది. ఏదో ఒకటి ఆకలి అయ్యేటప్పుడు అయితే తినాలి. నాకు ఇది నచ్చదు అది నచ్చదు అనుకుంటే మన కడుపే కాలుతుంది. సో ఇదైతే మా మేడం నాకు ఇచ్చిన ఫుడ్, మన ఆల్సో ఇండియా ఫుడ్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను అక్కడ చేసిన రిస్క్ కానీ నేను పడిన కష్టం కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేయడానికి నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది, ఒక మోటివ్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ అండ్ కామెంట్ చేసి నన్ను ఇలాగే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.